భద్రాద్రి కొత్తగూడెంలో ఒక దారుణం అయితే చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలుడు అదే స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికతో వాట్సాప్ చాట్ లీక్ అవ్వడంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు బెదిరించారు. దాంతో మనస్తాపానికి గురైన బాలుడు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. దాదాపు అక్కడి ఆ బాలుడి కుటుంబ సభ్యులంతా విలపిస్తున్నారు. చాలా రోదనలు జరుగుతున్నాయి, మనం చూడొచ్చు విజువల్స్ లో. అయితే దీనికి సంబంధించి అసలు ఆ వాట్సాప్ చాట్ ఎలా లీక్ అయ్యింది, అసలు ఏం జరిగింది అనేది మా ప్రతినిధి తేజ లైన్ లో ఉన్నారు. తేజని అడిగి తెలుసుకుందాం. తేజ, తేజ ఏం జరిగింది అసలు? 9వ తరగతి చదువుతున్న బాలుడికి ఈ అమ్మాయి ఎలా పరిచయం అయింది? మరి ఆ పరిచయం వాట్సాప్ దాకా ఎలా వెళ్ళింది? రైట్. అయితే ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. సో ముఖ్యంగా దీని గురించి ఆల్రెడీ బయట చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. దీని అసలు ఏ విధంగా చూడాలి, చిన్న పిల్లలు ఇటువంటి విధంగా పాల్పడుతున్నారే అని చెప్పి చాలా మంది బాధలు పడుతున్నారు, కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. సో అంటే మొత్తానికి దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక వాట్సాప్ చాటింగ్ ఇద్దరు అమాయకుల జీవితాన్ని పాడు చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక అబ్బాయి జీవితాన్ని తనకి లేకుండా చేసిందని చెప్పొచ్చు. ఇద్దరు తల్లిదండ్రులకి ఒక కొడుకు లేని లోటు కనబడిన చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అబ్బాయి స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాడు. అదే స్కూల్లో చదువుతున్న 7వ తరగతి అమ్మాయితో మరి తను చదువుగా ఉంటున్నాడు. అలాగే తన నెంబర్ తీసుకుని మరి వాట్సాప్ చాటింగ్ చేశాడని చెప్తున్నారు. తర్వాత అది వాళ్ళ పేరెంట్స్ చూసి, అమ్మాయి తరపు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు చూసి అబ్బాయిని ఒక రోజు స్కూల్ దగ్గరకు వచ్చి తనని కొట్టి బెదిరించారు. వేరే టీచర్స్ తో కూడా అతన్ని భయపెట్టారు. దాని తర్వాత అబ్బాయి స్కూల్ కి వెళ్ళడానికి ఇంకా భయపడ్డాడు. ఏంట్రా స్కూల్ కి వెళ్ళట్లేదు అని పేరెంట్స్ అడుగుతుంటే రీజన్ చెప్పట్లేదు. స్కూల్ కి వెళ్ళాలంటే అతను భయపడుతున్నాడు. సో తర్వాత మెల్లగా స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఇదే విధంగా కొనసాగుతుంది. ఇంకా అబ్బాయి ఇంకా చేసేది ఏమో లేక ఒక రోజు ఏం చేశాడంటే, స్కూల్లో మరి వాళ్ళందరి ముందు తల ఎత్తుకోలేనేమో అని అనుకున్నాడేమో. సో ఒక చాలా తన ఉంటున్న ఇంట్లోనే ఎవరు లేని టైం చూసి పురుగుల మందు తాగి అతను చనిపోయినట్టు కూడా చెప్తున్నారు. గట్టి పురుగుల మందు తాగాడు. అది వికటించి ఆ అబ్బాయి ప్రాణాలు విడిచాడు. సో వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఈ విషయం కనుక ఒకవేళ పేరెంట్స్ కి తెలిస్తే వాళ్ళు ఇంట్లో అతన్ని మందలించే పరిస్థితి అయితే ఉంటుంది. అతనికి కొంచెం భయం చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. అదేమి చేయకుండా వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి తరఫు పేరెంట్స్ వాళ్ళు భయపెట్టడం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, వాళ్ళ బంధువులు గాని ఆ స్కూల్ దగ్గరకు వచ్చి వాళ్ళు ధర్నా చేపడుతున్నారు. అయితే ఇప్పుడు మరి స్కూల్ యాజమాన్యం గాని, తల్లిదండ్రులు గాని ఏమైనా స్పందించారంటారా? ఖచ్చితంగా స్పందించారని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాటింగ్ వల్లే అబ్బాయి భయపడి చనిపోయినట్లుగా మనకి క్లియర్ గా తెలుస్తుంది. సో అతను ఆ పేరెంట్స్ భయపెట్టడం వల్లే ఖచ్చితంగా అతను భయపడి ఈ విధంగా ప్రవర్తించాడు అనుకోవచ్చు. అలాగే పోలీసులు కూడా దీనికి అతన్ని చేసుకున్న వ్యక్తులు గాని, దీనికి కారణమైన వాళ్ళని గాని, స్కూల్ ప్రిన్సిపల్ గాని వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. సో మరిన్ని విషయాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే అబ్బాయి అయితే ప్రాణాలతో లేడు. సో అంటే తెలిసి చేసినా తెలియక చేసినా అంటే చిన్నపిల్లలు చేశారు కాబట్టి ఖచ్చితంగా తెలియక చేశారనే భావించాలి. ఖచ్చితంగా ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలంటారు? ఎందుకంటే పిల్లల చేతికి ఫోన్ ఇవ్వడమే తప్పు, కానీ వాళ్ళు వాట్సాప్ కెళ్ళి వాళ్ళు వాట్సాప్ లో అంటే ఇతర అమ్మాయిలతో గాని అబ్బాయిలతో గాని చాట్ చేసేదాకా వెళ్ళింది అని అంటేనే అక్కడ పేరెంట్స్ తప్పు కనిపిస్తుంది. ఇక్కడ అవును, ఖచ్చితంగా ఇరువురు పేరెంట్స్ కూడా ఉంది. ఇప్పుడు అమ్మాయి 7th క్లాస్ చదువుతుంది. అతనికి ఆమెకి చిన్న ఏజ్, అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు. తనకి 15 years. మరి అంటే ఆ వయసులో ఫోన్ లో చాటింగ్ ఎలా చేయాలనేది వాళ్ళు అంతవరకు నేర్చుకున్నారంటే మరి దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. పేరెంట్స్ గారాబం కావచ్చు, లేకపోతే ఇతర వేరే ఏ కారణాలైనా ఉండొచ్చు. పేరెంట్స్ కూడా వాళ్ళు బెదిరించి మాకు ఫోన్ ఇవ్వకపోతే మేము అన్నం తినాం, మేము స్కూల్కి వెళ్ళాం, ఇలాంటి చిన్న చిన్న కారణాలు చెప్పి చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో ఫోన్ అట్లా తీసుకుంటున్నారు. సో రీసెంట్ గా కూడా మనం చూసాం, ఫోన్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుని చనిపోతున్న చాలా మంది చిన్న చిన్న విద్యార్థులు స్కూల్ కి వెళ్లాల్సిన వయసులో వాళ్ళు హ్యాంగ్ చేసుకుని చనిపోతున్న సంఘటనలు మనం చాలా చూస్తున్నాం. ఇది కూడా అలానే జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం సారీ, ఇటు పేరెంట్స్ తప్పు గాని, అటు ఇరువురు పేరెంట్స్ తప్పు గాని, అటు స్కూల్ యాజమాన్యం తప్పు గాని క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దీనిపైన చర్యలు తీసుకుని ఉంటే, కనీసం మందలించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.
ఆ అంటే బయటికి తెలియకుండా లోపల ఉంచి భయపెట్టి అమ్మాయి పేరు బయటికి రాకుండా చేద్దాం అనుకున్నారు. అది కూడా ఒక విధంగా కరెక్ట్. ఎందుకంటే చదువుకోవాల్సిన వయసు ఆమె చిన్నపిల్ల, మళ్ళీ ఆమెకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఆ రకంగా వాళ్ళు భావించారు. బట్ ఇతను ఈ రకంగా డెసిషన్ తీసుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ విధమైనప్పటికీ ఇప్పుడు అబ్బాయి చావడానికి కారకులయ్యారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అర్హులే. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో అనేక పూర్తి విచారణ జరుగుతుంది. ఒక పక్క ప్రిన్సిపల్ మరి ఆయన ఎందుకు చెప్పలేదు, పేరెంట్స్ ని పిలిపించి మందలించాల్సిన ఒక పరిస్థితి అయితే ఉంది. సో ప్రిన్సిపల్ తప్పు కనిపిస్తుంది, అలాగే ఇరువురు పేరెంట్స్ తప్పు కూడా కనిపిస్తుంది. కాకపోతే ఒక చిన్న బాలుడు ఆ ప్రాణాలు విడిచాడు సూసైడ్ చేసుకోమని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ గాని వాళ్ళ బంధువులు గాని రోడ్డుకి ఎక్కి ధర్నా చేపట్టారు. ఓకే తేజ, థ్యాంక్ యూ. సో చూసారు కదా, దాదాపు 9వ తరగతి చదువుతున్న పిల్లడికి ఫోన్ ఇవ్వడమే తప్పు. ఇప్పుడు రీసెంట్ గా మనకు కరోనా రావడం వల్ల ఫోన్లు అలవాటు అయిపోయి ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి పేరెంట్స్ ని మభ్యపెట్టో లేకపోతే భయపెట్టో ఏదో విధంగా పిల్లలు ఫోన్లు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా గమనించాల్సిందే. ఎందుకంటే పేరెంట్స్ చదువుకున్నా చదువుకోకపోయినా మన అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో చాట్ చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఈ జనరేషన్ లో ఇప్పుడు ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు 9వ తరగతి అబ్బాయి చనిపోయాడు అని అంటే ఇప్పుడు ఒక సంవత్సరం అయితే 10వ తరగతి కంప్లీట్ చేసుకొని హ్యాపీగా కాలేజ్ లైఫ్ లీడ్ చేయాల్సి ఉండే. కానీ ఇప్పుడు సడన్ గా చనిపోయాడు అని అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత శోకము మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు అక్కడి యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలా లేకపోతే పేరెంట్స్ బాధ్యత వహించాలా అనేది ఖచ్చితంగా అందరూ బాధ్యత వహించాల్సిందే. ఎందుకు అని అంటే వాళ్ళకు 15 years అంటే టీనేజ్ లైఫ్ కూడా సరిగ్గా దాటలేనప్పుడు వాళ్ళకి సరైన అవగాహన ఉండదు. ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలి, లవ్ అంటే ఏంది, అట్రాక్షన్ అంటే ఏంది, ఎఫెక్షన్ అంటే ఏంది అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే విధంగా ఇప్పటి టీచర్లైనా బిహేవ్ చేయాలి, లేకపోతే పేరెంట్స్ అయినా చెప్పే పొజిషన్ లో ఉండాలి. లేకపోతే ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయని చెప్పారు.